నేను అడిగే క్వశ్చన్స్ కి వాళ్ళు ఎటువంటి ఆన్సర్ చెప్తారు అన్నది నాకు కొంచెం ముందుగా యాక్చువల్లీ సలార్ ప్రిపేర్ అయ్యి వచ్చారు. నో నో శిశుబాలమ్మ సీతాలమ్మ ఓకే హౌ యు ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీకంటే మీ స్పెక్స్ చాలా బాగున్నాయి, డిఫరెంట్ స్టైల్స్. అవునండి. సో టీజర్ లాంచ్ లో చూసాం చాలా. అది కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఏమని థ్యాంక్ యూ ఒకటేనా ఇంకేమని అంటున్నారా? లేదు జస్ట్ థ్యాంక్ యూ ఒకటే అండి, మిమ్మల్ని కూడా పెట్టుకోమంటున్నారు. ఓకే టీజర్ లాంచ్ ని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఇంకా అదే డ్రెస్ లో ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశా, కాకపోతే కొంచెం ప్లానే కాదు ఎగ్జిక్యూట్ కూడా ఎగ్జిక్యూట్ చేసి అదే చేసాం. అంటున్నా. అంటే ప్రస్తుతానికి అవి ఇక్కడ కింద సాయి లాండ్రీ షాప్ లో ఉన్నాయి. అది వేసుకుంటే షూటింగ్ లో టీజర్ కి వేసుకొచ్చారు కదా, కొంచెం వాష్ చేయక తప్పదు. చెమట అవన్నీ పట్టి కూర్చోడానికి మణికొండ చెరువులో వాష్ చేశారు. అక్కడ చింత చెట్టు మీద అది ఎలాడుతున్నాయి. మరి చెట్టు సారీ సార్ సో ఇలానే ఉండబోతుందా సినిమా అంతా కూడా? ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఇంకా చాలా బాగుంటుంది, అంతేనా? చాలా బాగుంటుంది. ఇంకా నాకైతే ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది ఏంటంటే, తప్పకుండా. నార్మల్ గా మీరంతా ఎలా కెరీర్ స్టార్ట్ చేశారు, ఎలా ఉన్నారు మనకు అర్థమవుతుంది. ఇంకొక 5-6 years అయిన తర్వాత సో మీరు ఇలాంటి కాంబినేషన్ ని రిపీట్ చేయడం నాకు తెలిసి కష్టం అవుతుంది ఏమో, అందుకే ఇప్పుడు ఈ కాంబినేషన్ తో మా ముందుకు వచ్చారని అనుకోవచ్చా? అవునా? రిపీట్ చేయడానికి ఏమి ఉండదండి. అంటే అప్పుడు కూడా ఒక స్కూటర్ ఉంటుంది, దాన్ని కూడా మేము ఎక్కి తీయచ్చు ఫోటో. ఓకే డెఫినెట్ గా కాంబినేషన్ పరంగా రిపీట్ చేసుకోకపోవడానికి అన్నది ఏం లేదు. అంటే ప్రాబ్లీ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితే ఇక్కడ స్కూటర్ ఎక్కినట్టు మేము అక్కడ ఒక కార్ ఎక్కుతాం, లేకపోతే ఒక ఫ్లైట్ ఎక్కుతాం, అలాంటిది ఏమైనా చేస్తాం. ఎందుకు స్పేస్ లో అక్కడ ప్లాన్ చేద్దాం. స్పేస్ షటిల్ ఐడియా అది బాగా చేద్దాం. అది ముగ్గురు స్పేస్ ఇస్రో వాళ్ళతో మాట్లాడి తప్పిపోతాం. మంచి మంచి కాన్సెప్ట్. పైగా మననే ఇలాన్ మస్క్ కూడా ట్వీట్ చేశాడు మాకు. ఏమని? అదే డ్రెస్సులు బాగున్నాయి, ఒకటి కావాలంట. ఎవరు కుట్టారో కానీ బాగా కుట్టారు. టైలర్ ఫోన్ నెంబర్ అది ఆయన కూడా కూడా మార్స్కి వెళ్ళడానికి అవి చేస్తున్నాడు కదా, సో దానికి తగ్గట్టు కొంచెం ఐడియాస్ తర్వాత అవన్నీ ఇస్తారేమో. సో మీ ముగ్గురే వెళ్ళారా స్పేస్ కి, ఇంకెవరన్నా తీసుకెళ్లారా? మా డైరెక్టర్ తీసుకెళ్ళాడు ఫస్ట్ ఆయన వెళ్ళాడు. తర్వాత తర్వాత మా రాజు తోట మా కెమెరామెన్ రాజు కెమెరామెన్ ఓకే వాళ్ళిద్దరు చూసి ఒకరు ఎక్కి వేసుకొని వచ్చారు. చేసి అక్కడ జస్ట్ అదొకటి అంతా బాగానే ఉంది కానీ కొంచెం ఫుడ్ ఒకటే కాస్త ఇక్కడ నుంచి తీసుకెళ్ళలేదా మీరు? పంపించారండి యువి క్రియేషన్స్ వాళ్ళు పెద్ద క్యారేజ్. ఇంత క్యారేజ్. ఓకే మీ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేశారా? వెళ్ళగానే అక్కడ ఆల్రెడీ విత్ 2 కాఫీ కప్స్ రెడీగా ఉన్నాయా? రెడీగా ఉన్నాయి. అస్సలు తగ్గేదే 3 కాఫీ కప్స్ తో రెడీగా ఉన్నారు. సరే ఈ ట్రియో కాంబినేషన్ సెట్ అవడానికి ఎవరు రీజన్? ఈ కోంబో సెట్ అవడానికి ముఖ్య కారణము ఐ థింక్ వివేకాత్రి కాత్రే అండి. అదే అప్పుడు లక్డీ కపుల్ లో చూసిన దగ్గర. ఓకే సో లక్డీ కపుల్ ఇందాక ఆయన ఇందాక ఈవిడది ఇక్కడ సింగపూర్ టౌన్షిప్. ఓకే. సో బేసికలీ ఒక రోజు ఇట్లానే సింగపూర్ టౌన్షిప్ దగ్గర పానీపూరి తింటున్నాం అండి ముగ్గురు. మా తింటం చూసే ఆయన పానీ ఈయన పూరి నాకేం పెట్టలేదు. సో నేను గొడవ వేసుకున్నాను. గొడవ వేసుకునేటప్పుడు చాలా విచిత్రంగా గొడవ పడ్డాం మేము. అది పక్కనే ఉండి రగడా ప్లేట్ తింటున్న వివేకాత్రేయ చూసి వీళ్ళ ముగ్గురిని సినిమాలో పెట్టాలని చెప్పి మమ్మల్ని ముగ్గురిని బ్రోచే వారెవర్రా సినిమాలో పెట్టారనమాట. పెట్టినందుకు ఆ సినిమా పొరపాటున హర్ష అన్న ఈ ఓం భీమ్ బుష్ డైరెక్టర్ హైటెక్ సిటీ దగ్గర థియేటర్ దగ్గర టికెట్ దొరకపోతే కోపంతో మళ్ళా లేదు. నేను ఇదని సినారియో అంతా చూసా, ఎందుకంటే నేను అక్కడ పక్కనే పాపడి చాట్ తింటున్నాను అనమాట. ఓ అది ఎవరు బాబు. ఆ బండి మీద తిన వాళ్ళకి అందరికి లూజ్ మోషన్స్ పడుతుంది. లేదు నాకేం కాలే. సో తర్వాత మీరు అది పాయింట్ అవుట్ చేశారు.